ప్రసాద్ గారు మనతోటి కాసర్ గారు నాగార్జున గారు ఉన్నారు బీజేపీ నుంచి. నాగార్జున గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఫస్ట్ మొదటి అంశం దివ్యాంగులకి ఉచిత బస్సు పథకం ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. సో మరి ఆ పథకాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సో అది ఒక మంచి తరుణంగా మనం ఆహ్వానించాలి సార్. చాలా మంచి పరిణామం అది కూడా. మిత్రులు చెప్తా కూడా దివ్యాంగులకి మోసం చేశారు, కొన్ని బస్సుల్లో మాత్రమే ఇచ్చారు, కొన్ని బస్సుల్లో ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ గవర్నమెంట్ ఎలా రన్ చేయాలి ఏంటి, గవర్నమెంట్ లో ఏ లగ్జరీ ప్రొవైడ్ చేయకూడదు, ఏ నెసెసిటీ మాత్రమే ప్రొవైడ్ చేయాలి, బేసిక్ నెసెసిటీ తెలుసుకొని మనం మాట్లాడితే గవర్నమెంట్ రన్ చేస్తుంటే బాగుండదు. లాస్ట్ లో అలాగే జరిగింది. ఓన్లీ పబ్లిక్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్స్ నెసెసిటీస్ మాత్రమే గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయాలి, లగ్జరీస్ ప్రొవైడ్ చేయకూడదు. అది మొదట నేర్చుకోవాలి. అది ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా, మీ ప్రభుత్వం, రేపు వచ్చే ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా నెసెసిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అందులో భాగంగానే ఈ రోజు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ ప్రొవైడ్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ కి, మా యొక్క కూటమి ప్రభుత్వానికి నిజంగా సుస్థితి లేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఎంత పెన్షన్ పెంచారు సార్? 2000 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే పెంచారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెన్షన్ ఎంత చేసింది? 3000 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఇమ్మీడియట్ గా 6000 రూపాయలు చేసింది. అలాగే దాదాపు 5000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 15000 ఉన్న చేసింది సార్. అంటే ఇది ఎంత గొప్ప పరిణామం, ఎంత మంచి పరిణామం సార్. మాకు చిత్తశుద్ధి ఉందా లేదా ఒక్కసారి దీంట్లో మేము చెక్ చేసుకోవాలి, మీరు చెక్ చేసుకోవాలి. మాకు నిజంగా ఓట్లే కావాలంటే, ఓట్ల రాజకీయం ఏం చేయాలంటే, మేము లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారు? 250 రూపాయలు 200 రూపాయలు పెంచుకుంటే పర్ ఇయర్ వచ్చారు. మేము ఏం చేయొచ్చు? 100 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు పెంచుకుంటా వచ్చి లాస్ట్ ఒక 6 months ఎలక్షన్ అనగా మొత్తం ఒకేసారి పెంచవచ్చు. కానీ మా లాంటి చిత్తశుద్ధి కాదు కాబట్టి, మా మంచి ప్రభుత్వం కాదు. ఇమ్మీడియట్ గా వచ్చిన దాని తర్వాత మొదటి సంతకం ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కలిసి చేసిన సంతకం, కలిసి తీసుకున్న నిర్ణయంగా అది మేము ముందుకు పెట్టాం సార్. సో అంటే ఇప్పుడు వికలాంగుల మీద మాకు చిత్తశుద్ధి ఉందా లేదా సోదరులు అది చెప్పాలి సార్, చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు లేదు, నిజంగా అన్ని బస్సులు పెడతామంటే నెక్స్ట్ లాస్ట్ ఏదైతే 5 years ఉన్నారో అందులో మన జగనన్నే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మన జగనన్నకి మంచి మెజారిటీ ఉంది కదా, మంచి ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఉచిత బస్సు పథకం పెట్టలేదు వికలాంగులకి? మరి పెట్టి ఉండాలి కదా, మరి ఎందుకు మీరు ఆ డెసిషన్ తీసుకోలేదు? మీరు ఆ డెసిషన్ తీసుకోవడం బాక మేము ఒక డెసిషన్ తీసుకుంటే దాంట్లో పొలలు ఎలా పెట్టాలని చూస్తే అంటే అమ్మ పెట్టడు అడక్కనేది అనే సామెతకి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ అయ్యారు సార్. మొదటి 1. నెక్స్ట్ 1 ఇంకపోతే ఈ సోదరులు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మీరు సింగిల్ గా పోటీ చేస్తారా? మీరు ఎవరు వద్దన్నారు? మీరు కేఏ పాల్ వెళ్ళి పోటీ చేసుకోండి. మేము వద్దంటామా? పిలవండి. కేఏ పాల్ కూడా మీతో రావట్లేదుగా. కేఏ పాల్ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి మీరు కలిసి పోటీ చేస్తారు అంటలేదుగా. మీ దగ్గరికి ఎవరు రావట్లా, ఎవరిని నమ్మట్లా సార్. ఎంత అన్యాయం సార్ ఇది. సోదరులు రాష్ట్రంలోకి వస్తే బీజేపీ తగ్గించుకుంటే 11 సీట్లు వచ్చి రేపు 12 సీట్లు 13 సీట్లు, లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి అట్లీస్ట్ అపోజిషన్ లీడర్కి ఎన్నైతే సీట్లు అవసరం అన్ని సీట్లను ఇస్తారు. ఇదే తగ్గించుకుంటే కొంచెం బాగుపడతారు. మా పార్టీతో రూల్ చేస్తున్న పార్టీ మాకు మీకు కంపేర్ చేయండి. మాకు ఏపీలో ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, మీకు ఏపీలో ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు? కంపేర్ చేయండి. మీకు మాకు 2 ఎమ్మెల్యేలు తేడా, మాకు ఎంతమంది ఉన్నారు కంపేర్ చేయి ఒకసారి. ఏపీ వరకు కంపేర్ చేయి. నువ్వు ఓటు బ్యాంకు ఆ 40% ఓటు బ్యాంకు ఉన్నా కానీ రేపు నీకు మళ్ళీ ఎన్నో సీట్లు వస్తాయి కదా. మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ మాకు అపోజిషన్ లీడర్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ మాకు అపోజిషన్ లీడర్ సార్ అడుక్కోవడమే కదా. అందుముందు మీరు చేసేదే ఉంది, సాధించేదే ఉంది. అది కాక మీరు చెప్పాల్సింది మీరు సింగిల్ గా పోటీ చేయండి. మా పార్టీలు ఎలా పోటీ చేయాలో మా అధినాయకుడు మోడీ గారు డిసైడ్ చేస్తారు, లేదా మాధవ్ గారు డిసైడ్ చేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తాం సార్. మీరేమో డిసైడ్ చేయడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు కాదు ఒకే సోదరం మేము మాట్లాడద్దు లేదు, మేము విడిపోవాలనుకోండి. పవన్ కళ్యాణ్ ఒక్క అడుగు పక్క చేస్తారు, ఆయనకు అపోజిషన్ లెటర్ వస్తుంది కదా, మీరు ఇంకా పోయి అడుక్కోవాలి కదా. ప్లీజ్ పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తే అపోజిషన్ ఆయన అవుతారు కదా సార్, ఆయన అవుతారు కదా, ఆయన ఇక్కడ ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి అన్నది మాత్రమే ఇంపార్టెంట్. 5 సబ్జెక్టులు పాస్ అయ్యి మిగతా సబ్జెక్టు ఒక మార్కుతో ఫెయిల్ అయితే ఫెయిల్ అనే అంటా కదా సార్. మరి ఇక అందరూ పాస్ అయిన ఫెయిల్ వచ్చి పాస్ అయినట్టు ఎలా కుదురు సార్? ఒంగోలులో ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ అభ్యర్థిని ప్రకటించినంత పని చేశారు. ఒంగోలు అసెంబ్లీ సంబంధించి అక్కడ లోకల్ గా ఇన్ఛార్జి ఆయన బాగా చేస్తున్నారు, ఈయన కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా
అక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా 2 ఎమ్మెల్యేలు గెలిచినారు, ఎర్రగొండపాలెం, దర్శి. ఆ దర్శి ఎమ్మెల్యే గారిని అయితే నేను నెక్స్ట్ ప్రమోట్ చేస్తానంటే ఇంకా మంత్రి పదవి ఇస్తారు, రేపు మేము గవర్నమెంట్ రాబోతుంది, ఇంక ఈ 3 ఏళ్ళే గవర్నమెంట్ అనే ఒక ధీమాను వ్యక్తం చేశారు. ఇంకొక 1 year లో తమ పాదయాత్ర మొదలు పెడతా అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ వైసీపీ మొత్తం యాక్టివ్ మోడ్ లోకి వచ్చిందని అనుకోవచ్చా మనం? జగన్ వైఖరి మారిందని అనుకోవచ్చా? సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గారి మాటలు కొన్ని డిస్కస్ చేద్దామండి. గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలలు ఏం చెప్పాడు? రేపో మాపో జెల్మీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పోయింది, ఆ తర్వాత మన ప్రభుత్వం అని చెప్పి కార్యకర్తలు బాగా రెచ్చగొట్టి ప్రతి ఇంట్లో కేసు పెట్టి ఇచ్చాడు. కోర్టు చుట్టూ